చాలా రకాలుగా పారిశ్రామికవేత్తలు చాలా బిగ్ షాట్స్ కంటెస్ట్ చేసే కాన్స్టిట్యున్సీ ఇది పార్లమెంట్. మరి మీరు ఎలా సన్నద్ధమయ్యారు గెలుపుకి? అదేమన్నా ప్రామాణికం ఉంటుందా? ఇప్పుడు యాక్చువల్గా నేను కొంత అబోవ్ యావరేజ్ ఫ్యామిలీ, నాకు డబ్బు సమకూర్చుకోగలను, కానీ దానికి లిమిట్స్ ఉన్నాయి. 100 కోట్లు 70 కోట్లు 80 కోట్లు నేను వెళ్ళలేను. నేను రాజకీయం చేస్తున్నాను కదా, నేను సంపాదించిందంతా 50-60% పార్టీకే ఖర్చు పెడుతూ రాజకీయం చేసుకుంటున్నా, రాజకీయ పార్టీలు పనిచేస్తున్నా. దీనికి ముందు ఉన్నటువంటి అభ్యర్థులు, ఆ అభ్యర్థిత్వాన్ని ప్రకటించక ముందు ఉన్నటువంటి అభ్యర్థులు 50 కోట్లు 70 కోట్లు 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టేటువంటి అభ్యర్థులు. కాబట్టి ఆ యాంగిల్లోనే ఆలోచించి, వర్మ గారి దగ్గర డబ్బు లేదు కదా, నాకు సరిపడినంత కంఫర్ట్ పొజిషన్ నాకుంది. మీకుంది ఆ రకంగా మాత్రం ఫిక్స్, దాంట్లో మాత్రం ఇబ్బంది ఏం లేదు. ఎలక్షన్ కూడా నేను బాగా చేస్తానండి, ఎలక్షన్ బాగా చేయగలననే నమ్మకం విశ్వాసం నాకు ఉంది. నేను చాలా ఎలక్షన్ చూశానండి. సుమారు 14 లక్షల ఓట్లు పైచిలుకు. మీకు ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను 1.5 అనుకుంటున్నాను. 1.5 ఏంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు వస్తుందా, లేదంటే బీజేపీ అనుకూల ఓటు వస్తుంది? బీజేపీ అనుకూల ఓటు కూడా వస్తుంది. ఎందుకని 370 రద్దు, సిఏఏ, మోడీ గారు ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు మీరు చెప్పినాయి, ఏదైతే లాంగ్ టర్మ్ నుంచి బీజేపీ నాకు మెజార్టీ వస్తే చేస్తానని చెప్తోందో అది చేసి చూపెట్టింది. పాజిటివ్ ఓటే వస్తుంది. బీజేపీ వైసీపీకి బీ టీమ్గా వ్యవహరిస్తుందని, రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, అట్లాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఆస్తుల విభజన కూడా పూర్తిగా సహకరించకుండా, పెద్దన్న పాత్ర పోషించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయం చేస్తుందని అంటున్నారు. దీనికి మీరే ఉంటారు? బీ టీమ్గా వ్యవహరించడం కాదండి, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్న, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఈవేళ కేంద్రం 10 రూపాయలు ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చినా 150 రూపాయలు ఇచ్చినా జగన్ గారికి ఇస్తుందన్న ఆలోచన మనం చేయకూడదు. రాష్ట్ర ప్రజలకి రాష్ట్రం కోసం ఇస్తున్నటువంటి నిధులు అవి. కాబట్టి ఎక్కువ నిధులు ఇస్తున్నారు ఈ రాష్ట్రానికి, లేకపోతే జగన్ గారితో కెమిస్ట్రీ బాగుంది భారతీయ జనతా పార్టీకి, ఇవన్నీ అవాస్తవాలండి. ఆంధ్రప్రదేశ్ని భారతీయ జనతా పార్టీ ఆదుకోవాలి, ఫైనాన్షియల్ సపోర్ట్ ఆ రాష్ట్రానికి ఇవ్వాలని భావించింది. కాబట్టి కేంద్రం ఇచ్చే రూపాయి జగన్కి వెళ్తుందా, రాష్ట్ర డెవలప్మెంట్కి వస్తుందా? జగన్కి కాదు కదండి, ప్రజలకు వస్తుంది, స్టేట్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. కానీ మీకు సంబంధించి కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో ప్రధానంగా స్కూల్స్లో వచ్చే వాటిల్లో కూడా మీ చాలా ఉన్నాయి, అలాగే చాలా పథకాలకి కేంద్రం నుంచి ఉన్నాయి. వీటన్నిటిని మీరు ప్రచారం చేసుకోలేకపోయారు కదా, అవి మీరు కాంట్రిబ్యూషన్ ఉందని కూడా మా పథకాలు మీరు చెప్పుకోలేకపోయారు కదా. ప్రచారం చేసాం, చాలా బాగా చేసాం. ఈవేళ ప్రజలందరికీ ఈ జగన్ను పెట్టి ఉపయోగించుకునే పదవాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయని ప్రజల్లో అవేర్నెస్ వచ్చిందండి, నాకు తెలుస్తుంది కదా, ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది. ఈ రాష్ట్రం మీ కూటమి మళ్ళీ ఏర్పడడానికి అవసరమా? రాష్ట్రానికి ఇవ్వాల మీ కూటమి ఏర్పడింది ఆల్రెడీ ఏర్పడడం అవసరమా? అవసరమే, ఏర్పడడం అంటే ఎందుకని? వైకాపా పాలన ఏం నష్టపోయింది ఆంధ్రప్రదేశ్? అసలు ఇంకా నష్టపోకుండా ఉండడానికి ఏముందంటాను, సర్వం అన్ని వ్యవస్థలు నాశనం అయిపోతే ఇంక ఫలానా అని చెప్పడానికి ఏముంది ఆంధ్ర రాష్ట్రంలో? ఏవో నాశనం కానికన్నా ఉన్నటువంటి వ్యవస్థే ఉంది ఆంధ్రప్రదేశ్లో. అన్ని కొలాప్స్. అంటే ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి విమర్శించాలని చెప్తున్నారా? ఏమైనా ఉదాహరణలు ఇస్తారా? లేదు. ఒక ఉదాహరణ ఇవ్వండి. ఒకటంటే ఇవాళ ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల ముందు చెప్పినటువంటి విషయాలు, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, గాలికి వదిలేసి పైగా ఆళ్లే వ్యాపారం చేసి చీప్ క్వాలిటీ లెక్క తయారు చేసి దాన్ని 20 రూపాయలు తయారయ్యేటువంటి బాటిల్ 250 రూపాయలకు అమ్మడం ద్వారా, అలాగే సామాన్య ప్రజలు వేళ ఇల్లు కొట్టుకునే పరిస్థితి లేదు, ఇసుక లేక, కేవలం ఇసుక డబ్బిచ్చి కొనుక్కుందామంటే ఇసుక లేదండి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 25 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తే ఇప్పుడు కూడా పూర్తి చేయకుండా 14 వెంకయ్యనాయుడు గారు టైంలు ఇచ్చారు, ఇప్పుడు కూడా పూర్తి కానటువంటి పరిస్థితి. సామాన్య ప్రజలు చాలా ఇబ్బందిగా పడి వాతావరణం ఇవాళ రాష్ట్రంలో ఉందండి. ఈ విధానాల వల్ల వాళ్ళని వెనుకోకూడదు. కానీ సంక్షేమ పథకాల ద్వారా 2 లక్షల పై చిలుకు కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతి ద్వారా పేదలకు ఇచ్చామంటున్నారు. మీరేం పెత్తందారులు అంట, వాళ్ళు పేదలు అంట. మరి ఆ యుద్ధం గురించి మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళు అక్కడికక్కడ వేసుకున్నారని ఫ్లెక్సీలు పెట్టుకున్నారు పెత్తందారులు. శాసనసభ్యుల్లో వైసీపీ శాసనసభ్యులు జాబితా తీయండి,
1000 కోట్లు తక్కువ ఉన్నాడు ఎవడో చాలామంది ఎవరు ఉంటారు చూపెడతాను. ఉమ్, పేదలని టికెట్లు ఇచ్చాడు ఆయనకి, ఉమ్, ఎవరికైనా డబ్బు లేనివాడికి టికెట్స్ ఇచ్చాడండి, ఉమ్. అంతే డబ్బు ఉన్నోళ్ళు.